ఎప్పుడు నాన్ వెజ్లోనే స్పెషల్స్ చేస్తాం కదా, అలా కాకుండా వెజ్లో కూడా స్పెషల్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే, మనం చికెన్ మటన్ కూడా మర్చిపోయేంత టేస్టీగా నేను ఈరోజు అయితే పచ్చి బఠానీతోని రైస్ అయితే చేశానమాట. ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ షార్ట్ చూసి తెలుసుకోండి. ముందైతే ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి స్పెషల్గా కుక్కర్లో అయితే చేశానమాట. మీరు కూడా కుక్కర్లో చేయండి, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వచ్చేసిగా అప్పుడే దంచుకుంది అయితే వేసాను అనమాట. మీరు కూడా వీలైతే అలా వేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటిని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి బఠానీలు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి మొలకలు కూడా వచ్చేసాయి అనమాట. వాటితోనే ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం, ఉప్పు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బిర్యానీ మసాలా ఎందుకు వేస్తున్నానంటే మంచి బిర్యానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి బిర్యానీ మసాలా అయితే వేసాను. అలాగే ఇప్పుడు పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి వాటన్నింటినీ. ఇప్పుడైతే ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇంకా బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకొని చేయొచ్చు. టేస్ట్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గదనమాట. మీరు నార్మల్ రైస్తో చేస్తే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. కాకపోతే బాస్మతి రైస్ అయితే కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోవాలి. 1 గ్లాస్కి 1.25 వాటర్ మాత్రమే వేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే, ఒక విజిల్ వచ్చిన తర్వాత రెండో విజిల్ రాబోయే ముందు బంద్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన పచ్చి బఠానీ రైస్ రెడీ.